హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను బగారా రైస్‌ను సింపుల్‌గా రైస్ కుక్కర్‌లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి, చూద్దాం. ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకొని గిన్నెలోకి అవి శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని పక్కన కాసేపు నానబెట్టుకోండి. ఒక అరగంట, గంట నానబెట్టుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది బగారా అన్నం. ఇది డైరెక్ట్‌గా రైస్ కుక్కర్ గిన్నెలో రైస్ కుక్కర్‌లోనే చేసుకోవచ్చు. లేదంటే త్వరగా అయిపోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 3, 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు తీసుకొని ఇలా నూనెలో కాసేపు ఫ్రై చేసుకోండి. ఇష్టమైన వారు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ను, ఒక టమోటోను, 4, 5 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేయడం ఇష్టం లేని వారు ఉల్లిపాయను, టమోటోను స్కిప్ చేసుకోండి. కానీ ఉల్లిపాయను, టమోటాను యాడ్ చేయడం వలన బావుంటుంది రైస్. ఒకసారి ట్రై చేయండి. అలాగే తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను, మీడియం సైజు పుదీనా కట్టను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. కొత్తిమీర, పుదీనా వేయడం వలన ఈ రైస్‌కి మంచి రుచినిస్తుంది. ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ బగారా అన్నంకి అసలైన రుచి వీటితోనే వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కల్లుప్పును యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే కనుక మామూలు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లను యాడ్ చేసుకోవాలి. మనము ముందే బియ్యాన్ని చక్కగా కడిగి నానబెట్టుకునేటప్పుడు గ్లాస్‌తో కనుక మెజర్ చేసుకొని కడిగి పెట్టుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళ కొలత చక్కగా సరిపోతుంది. పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ వేస్తే ముద్దయిపోతుంది రైస్. నీళ్ళని యాడ్ చేసుకుని కొంతసేపు మరిగాక వాటరు, అప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అంతటిని ఇందులో వేసేసి చక్కగా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత రైస్ కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ కుక్కర్ గిన్నెను తీసుకొని అన్నం ఉడికించుకోవడానికి రైస్ కుక్కర్ని ఎలా అయితే ఆన్ చేసుకుంటామో అలాగే రైస్ కుక్కర్ గిన్నెను తీసుకొని వెళ్ళి అందులో పెట్టి కుక్లో ఆప్షన్ ఆన్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మధ్యలో ఒక్కసారి కాసేపు ఉడికాక చూస్తే ఆకులన్నీ ఇలా పైకి వచ్చుంటాయి కాబట్టి అన్నీ మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మళ్ళీ రైస్ కుక్కర్ మూతను క్లోజ్ చేసి కుక్ ఆప్షన్ నుంచి వామ్ ఆప్షన్లోకి వచ్చేంత వరకు అలాగే వదిలేయండి. వామ్లోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు ఒక 10 నిమిషాలు రైస్ కుక్కర్లో అలాగే ఉండనివ్వండి. వెంటనే సర్వ్ చేసుకుంటే ముద్ద ముద్దగా బాగుండదు కనుక ఇలా ఆఫ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచడం వలన చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ బావుంటుంది. దీనికి కాంబినేషన్‌గా నేను మష్రూమ్ కర్రీ చేశాను. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.